హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అంగన్వాడీలో భారీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏడబ్ల్యూడబ్ల్యూ అండ్ ఏడబ్ల్యూహెచ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది పర్మనెంట్ ఉద్యోగాలు. తర్వాత 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు మనకు 13 ఏప్రిల్. మనకు సొంత ఊర్లోనే ఉద్యోగం ఉంటుంది. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా బోల్డ్ మనకి షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఉపయోగపడి ఇది చేస్తే వారికి మీకు ఉపయోగపడకపోయినా కానీ వారికి ఒక ఉద్యోగ అవకాశం కలిగించిన వారు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇది ఆఫ్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మనకి ఫామ్ ఏ విధంగా ఉందంటే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాలు పోస్టుల కొరకు దరఖాస్తు అయితే ఏ విధంగా ఉందంటే మనం అందరూ క్యాపిటల్ లెటర్స్లో రాయవలసి ఉంటుంది. అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, గ్రామం పేరు, నెంబరు, సెంటర్ నెంబర్ కూడా రాయవలసి ఉంటుంది. తర్వాత అభ్యర్థి ఫోటో అంటించవలసి ఉంటుంది. కులం రాయాలి, పుట్టిన తేదీ రాయాలి. 1/7/2020 నాటికి మీకు ఎన్ని సంవత్సరాలు, 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండవలసిన వారే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు 10వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణై ఉండాలి. స్థానిక నివాసం తహసీల్దార్ చేత జారీ చేయబడి ఉండాలి. అంటే మీకు నేటివిటీ కంపల్సరీ ఉండాలి దీంట్లో. తర్వాత మీ చిరునామా రాయవలసి ఉంటుంది. మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఓటర్ గుర్తింపు కార్డు రాయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి పెట్టవలసి ఉంటుంది. వితంతుగా ఉన్నవారు అయితే మనకి వీడియో సర్టిఫికేట్ పెట్టాలి. వితంతులై మైనర్ కలిగి ఉన్నవారు ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. వికలాంగులైతే ఇక్కడ ఎస్ అని రావాలి. ప్రీ స్కూల్ ట్రైనింగు, ప్రీ స్కూల్ మేనేజ్మెంటు, ఇతర ఈసీఐ కార్యకర్తలుగా పనిచేశారంటే మీరు ఎస్ అయితే ఎస్, లేకపోతే ఎన్ఏ అని పెట్టండి. అభ్యర్థులు అనాథలుగా ఉండి బాల సాధనలో కానీ మరియు ఏ ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం పొంది ఉన్నారైతే ఇక్కడ ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. పైన చెప్పిన వివరాలన్నీ దరఖాస్తు తీసుకున్నప్పుడు జిరాక్స్ పత్రాలు దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. దరఖాస్తుతో పాటు సొంత పోస్టల్ చిరునామా కలిగిన వ్రాసిన కవర్ కూడా ఉండాలి. అంటే మీరు దీంతో ఫలంగా అన్ని సర్టిఫికెట్లు జిరాక్స్ తీసుకున్న తర్వాత ఒక ఎన్వలప్ తీసుకుని దాని మీద మీ 2 అడ్రస్లో మీ అడ్రస్ రాయవలసి ఉంటుంది. రాసింది దీనికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత అభ్యర్థి సంతకం అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. దీంట్లో మనకి పోస్టులు అంగన్వాడీకి 30 పోస్టులు అయితే ఉన్నాయి. అంగన్వాడీ సహాయకులకు మనకి 141 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీన్ని మనకి వయసు వచ్చేటప్పటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 1/7/2020 నాటికల్లా ఉండాలి. దరఖాస్తు చేయగల అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. అంటే మ్యారేజ్ మహిళలే దీనికి అప్లై చేసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయ పోస్టులకు 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. మీరు ఎస్సీ, ఎస్టీ తర్వాత అయితే మీరు అంగన్వాడీకి ఎక్కడ ఉన్నాయో ఆ వేకెన్సీలు అక్కడే మిమ్మల్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీలకి అంగన్వాడీ కేంద్రాలు అలాట్ చేయబడతాయో అక్కడ వారే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోట్ చేయబడిన ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ కేంద్రాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మరియు నోటిఫై చేయబడిన ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీలో పోస్టులకు సంబంధించిన 20 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాలు ఉన్న వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 18/15/2000 ప్రకారంగా పారామీటర్లు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ మనకి 10th పాస్ అయిన వారికి 50 మార్కులు, అంటే మనకి ఎగ్జామ్ అయితే ఉండదు కదా, వారికి ప్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్ చేసిన వారికి 5 మార్క్స్ అయితే ఉంటుంది. వీడియోస్కి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోస్ విత్ మైనర్ చైల్డ్ ఉన్న వారికి 5 మార్క్స్ అడిషనల్గా దొరుకుతుంది. తర్వాత వీడియోలు అనాథలకి అయితే మనకి 10 సంవత్సరాలు 10 మార్కులు కలవడం జరుగుతుంది. డిఫెండరీ ఏబుల్ క్యాండిడేట్స్కి 5% మనకి దీనికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్ ఇంటర్వ్యూ 20 మార్క్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ మీకు ఉంటుంది. ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు తప్ప మీకు
రాత పరీక్ష అయితే ఉండదు. అందుచేత మీరు ఫామ్ నింపేటప్పుడు తప్పకుండా ఆ 1-5 పారామీటర్లు ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా, అనాథ, అదే ఎస్సీ ఎస్టీల, లేకపోతే మీరు వితంతువులు అని ఉంది, అవి కంపల్సరీ అయితే ఫిల్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ ఎక్కడుందో చూసుకుని స్థానికులై ఉన్నవారే దీనికి అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు కంపల్సరీ కావాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా వచ్చారు. ఈ ఫామ్ని మనకి శిశు అభివృద్ధి పథక అధికార వారి కార్యాలయంలో ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో దీనికి 13/4/2026 సాయంత్రం 5 గంటలలోపు దీనికి మీరు అక్కడ జమ చేయవలసి ఉంటుంది. తీసుకున్న తర్వాత తగు రసీదు పొందవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 13/4/2026 సాయంత్రం 5 గంటలలోపు దీన్ని సబ్మిట్ చేయాలి. ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ 23/4/2026. ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో మీకు తెలుస్తుంది. ఇది వెళ్ళి కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నామంటే kadapa.ap.gov.in నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. డీటెయిల్ వేకెన్సీ మనకి అంగన్వాడీలకి ఇక్కడ ప్రతి అంగన్వాడీ పేరు అయితే ఉంది. మీది ఎక్కడ ఉంది, కడపలో ఉంది, పొద్దుటూరులో ఉన్నాయి, తర్వాత అన్నీ ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఆ వేకెన్సీలు ఉన్న చోటనే మీరు అప్లై చేసుకోవాలి. ఓసీలు ఉన్న చోట ఓసీలు, తర్వాత ఎస్సీలు ఉంటే ఎస్సీలు, ఎస్టీలు ఉన్న చోటనే ఎస్సీలు ఎస్టీలు మనకి అభ్యర్థులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కడైతే మెన్షన్ చేశారో అక్కడే మీ అభ్యర్థులు దీన్ని మెన్షన్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. పూర్తిగా మొత్తం అన్ని అంగన్వాడీ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ దగ్గరలో స్థానికులై ఉండాలి. మీ ఊర్లో అంగన్వాడీ ఉంటేనే వారే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా మహిళల శిశు సంక్షేమ సాధికారిత అధికారి వారి కార్యాలయం కడప వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు కడప జిల్లాకు సంబంధించిన వారు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి బిలాంగ్స్ చేస్తారో. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నీకు అంగన్వాడీకి నేను కంపల్సరీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మనకి అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే చేయండి. వాట్సాప్ ఛానల్లో కూడా మనం పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ని అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే మీ దాకా వచ్చిన తర్వాత అది మీ దగ్గరే ఉంచుకోకండి, షేర్ అయితే చేయండి. ఎవరికైతే ఉద్యోగం లేదో వారికైతే ఈ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే మీ చేతుల ద్వారా దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.